కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిన్న రాత్రి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎవరికీ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం దివాన్ చెరువులో అటవీ అకాడమీ ప్రారంభోత్సవం కూడా ఉంటుందని దుర్గేష్ తెలిపారు. అధికారులతో కలిసి ఆయన హేవలాక్ వంతెన, పుష్కరఘాట్ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం రాజవోలు రహదారి మార్గంలో ఉన్న సైన్స్ మ్యూజియాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఎస్పీ డి నరసింహకిషోర్లతో కలిసి పరిశీలించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ నగరపాలక సంస్థ పాఠశాలలకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, వాటిల్లో సీట్ల కోసం సిఫారసు లేఖలు అడిగే పరిస్థితి వస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జోస్యం చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మెరిట్ విద్యార్థులకు విద్యోన్నతి పేరిట నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్ ఏజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువనేత, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా 126 మంది 500కు పైగా మార్కులు సాధించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. ఇంతటి ఘనత సాధించిన విద్యార్థులకు తమ తరపున మంచి బహుమతి ఇవ్వాలని భావించామని, వారందరికీ నగరపాలక సంస్థ తరపున నగరంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ అధికారులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుదీర్ఘ వ్యాసాన్ని మీడియాకు విడుదల చేశారు. నాటి పరిస్థితులను నేటి తరానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాసాన్ని రాసినట్లు తెలిపారు. 1962 నుండి 1968 వరకు మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం తెలియదని, చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారని వెల్లడించారు. అలాగే 1971 నుండి 77 వరకు బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో వివి గిరి అత్యయిక స్థితి విధించారని తెలిపారు. అంటే ఇందిరాగాంధీ మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన 1966లోను, రెండవసారి ప్రధానైన 1971లోను మన దేశం అత్యవసర పరిస్థితుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఆ ఎమర్జెన్సీలు 1975 నాటి ఎమర్జెన్సీ అంత ప్రభావాన్ని ప్రజల మీద చూపించలేదని తెలిపారు. 1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించబడింది. అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మీద ఆ మచ్చ ఇప్పటికీ తొలగిపోలేదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన జనసంఘ్, జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఒక్కటయ్యారని విశ్లేషించారు. దేశమంతా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 42కు గాను 41 కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో కూడా ఎమర్జెన్సీ ప్రభావం పెద్దగా కనిపించలేదన్నారు. 1980 నాటికి దేశంలో బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు, గరీబీ హఠావో వంటి విప్లవాత్మక సంస్కరణలు ఇందిరాగాంధీ పాలనే దేశానికి దిక్కయిందని ఉండవల్లి తన వ్యాసంలో విశ్లేషించారు. అమెరికా దాడుల్లో అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, అందుకు విరుద్ధంగా డిఫెన్స్ ఏజెన్సీలు మాత్రం ఇరాన్కు పరిమితంగా నష్టం వాటిల్లిందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణు కేంద్రాలు నాశనమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. 3 అణు కేంద్రాల లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్ట్ నతాంజ్లో పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని తెలిపింది. ఈ నివేదికలు వైట్ హౌస్ తోసిపుచ్చింది. అవన్నీ నకిలీ వార్తలని ట్రంప్ మండిపడ్డారు. అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు.